హలో గాయ్స్, మనకి నిన్న క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే 5 వికెట్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ని చిత్తుగా ఓడించింది. అది కూడా ఇంకొక ఓవర్ మిగిలిండగానే. మరి ఇప్పటి వరకు చూసుకుంటే ముంబై ఇండియన్స్ 200 అబోవ్ స్కోర్ కొడితే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. మరి నిన్న 203 రన్స్ కొట్టినా కూడా మరి వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? సో దీని గురించి మనం మాట్లాడే కంటే వాళ్ళ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా దీని గురించి ఏం చెప్తున్నాడు అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అయితే ఇక్కడ హార్దిక్ పాండ్యా చెప్తుంది మూడు విషయాలు. ఒకటేంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్. సో బౌలింగ్ అటాక్లో చూసుకుంటే మరి బుమ్రా ఏదన్నా చివరిలో కొంచెం ఏదన్నా టర్నింగ్ పాయింట్ తీసుకొస్తాడు అనుకున్నాం. సో అతని మీద గుడ్డిగా నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు ఎలిమినేటర్ మ్యాచ్లో చూసుకున్నా సరే సో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చాడు వాషింగ్టన్ సుందర్ వికెట్ తీసి. సో ఇక్కడ కూడా అటువంటి విధ్వంసం ఏదన్నా చేస్తాడు అనుకున్నాం. సో అతని నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి మేము ఈరోజు ఓడిపోయాం. సో అతను కనుక మరి ఏదైనా ఒక రిథమ్ కనుక క్రియేట్ చేయగలిగినట్టయితే ఈరోజు సినారియో వేరే విధంగా ఉండేది, మేము ఫైనల్లో అడుగు పెట్టేవాళ్ళం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత ఇంకోటి చెప్తుంది ఏంటంటే ఇక్కడ మరి హార్దిక్ పాండ్యా మనకి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గురించి. సో మరి శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే మరి మా బౌలర్స్ని ఎక్కడా కూడా కోలుకోనీయకుండా విధ్వంసం క్రియేట్ చేసి పడేశాడు. సో ఏదన్నా ఒక లూజ్ బాల్ దొరికిందంటే చాలు, సో మరి దాన్ని బౌండరీకి తరలిద్దాం అనే మైండ్ సెట్తో నిన్న ఆడాడు. సో ఇది కూడా మా ఓటమికి ఒక కారణం అని చెప్పేసి మేము చెప్తామని చెప్పేసి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత ఇంకో హార్దిక్ పాండ్యా చెప్తుంది ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు బ్యాటింగ్ బాగా ఆడారా, మేము బౌలింగ్ సరిగ్గా లేదా అనేది పక్కన పెడితే మెయిన్గా ఈ మ్యాచ్లో నేను కూడా సరిగ్గా కెప్టెన్సీ చేయలేదు అనేది చెప్పాలి. ఎందుకంటే నాకు శ్రేయస్ అయ్యర్ ఒక పక్కన నుంచి మరి విధ్వంసం క్రియేట్ చేస్తుంటే మరి ఎటువంటి చేంజెస్ చేయాలి అనేది కూడా నా మైండ్కి తట్టలేదు. సో ఈ ఓటంలో నాది కూడా ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి హార్దిక్ పాండ్యా అయితే ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. సో ఏదైనా సరే మరి హార్దిక్ పాండ్యా చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.